నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లా వ్యాప్తంగా సజావుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. కలెక్టర్ కీర్తి చేకూరి. వేటాడి దొంగల్ని పట్టుకుంటాం. ప్రక్షాళన మొదలు పెట్టాం. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ ప్రదీప్. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. 39వ డివిజన్ లింగంపేట బాంబే గృహాల వద్ద పర్యటన. జిల్లాలో ఎన్టీఆర్ భరోసా సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ సజావుగా సాగుతోంది. ఉదయం 10 గంటలకే 79% పెన్షన్ పంపిణీ పూర్తయిందని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి తెలిపారు. గాంధీపురం 1లోని సుబ్బారావుపేటకు చెందిన నామాల రామయ్యమ్మ 78 ఇంటి వద్దకే వెళ్లి పెన్షన్ సొమ్ము పంపిణీని కలెక్టర్ కీర్తి చేకూరి స్వయంగా పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా మొత్తం 2,34,520 మంది లబ్ధిదారులకు 102.64 కోట్ల రూపాయలను రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంటి వద్దకే అందజేస్తున్నట్లు వివరించారు. గత 3 నెలల పెన్షన్ తీసుకుని సుమారు సదరు మొత్తాన్ని కూడా లబ్ధిదారులకు పంపిణీ చేసినట్లు వారు తెలిపారు. ఇంటి వద్దకే వచ్చి పెన్షన్ అందజేయడంతో రామాయమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బయోమెట్రిక్ లేదా ఐరిష్ గుర్తింపులో ఇబ్బందులు ఎదుర్కొంటున్న లబ్ధిదారుల కోసం ప్రత్యేకంగా పెన్షన్ పంపిణీ అధికారులు బయోమెట్రిక్ నిర్ధారణ ద్వారా సొమ్ము అందజేస్తున్నట్లు సిబ్బంది వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సూచనల మేరకు ఏ ఒక్క లబ్ధిదారుని కూడా మిస్ కాకుండా ఇంటి వద్దకే పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ కీర్తి చేకూరి స్పష్టం చేశారు. కలెక్టర్ వెంట డిఆర్డీఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎన్వివిఎస్ మూర్తి, ఆర్ఎంసీ సెక్రటరీ శైలజ, ఇతర అధికారులు, వార్డు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పేద ప్రజలను తక్షణం ఆదుకునే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అత్యవసర వైద్య సహాయాన్ని అందజేస్తున్నట్లు రూరల్ ఎమ్మెల్యే తెలిపారు. గోరంట్ల కార్యాలయంలో అత్యవసర వైద్య చికిత్స అవసరమైన మొత్తం 5 మంది లబ్ధిదారులకు 9,33,066 రూపాయలు విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందజేశారు. కొంతమూరు గ్రామానికి చెందిన సయ్యద్ బషీరమ్మ బేబీకు 2 లక్షల రూపాయలు, మాధవరాయుడుపాలెం గ్రామానికి చెందిన లావేటి ఐలకు 2 లక్షల రూపాయలు, కాతీరు గ్రామానికి చెందిన కూచిపూడి శారదకు 3,21,700 రూపాయలు, హుకుంపేట గ్రామానికి చెందిన బండి శ్రీలక్ష్మికు 1,86,200 రూపాయలు, పొట్టిలంక గ్రామానికి చెందిన పట్టపగలు విజయ్ కుమార్కు 25,166 రూపాయలు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గోరంట్ల మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్య భద్రతను అత్యంత ప్రాధాన్యంగా తీసుకుంటోందని, ముఖ్యంగా అత్యవసర వైద్య సేవలు అవసరమయ్యే వారికి ఎల్ఓసి రూపంలో తక్షణ సహాయం అందిస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే వైద్య ఖర్చులు ముందుగానే భరించి చికిత్స పొందిన వారికి రీయింబర్స్మెంట్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిధి లబ్ధి అందజేస్తున్నట్లు తెలిపారు. పేదల ఆరోగ్య రక్షణ కోసం కోట్లాది రూపాయలను అభివృద్ధి చర్యల్లో భాగంగా కేటాయిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చర్యలను అభినందించారు. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ డైరెక్టర్ వాసిరెడ్డి రాంబాబు, నున్న కృష్ణ, షేక్ కాసిం, కలిదిండి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సహాయ నిధి ఈరోజు 5 వ్యక్తులకు సంబంధించి 9,33,065 రూపాయలు వారికి ఎల్ఓసి కానీ చెక్కులు కానీ వచ్చే రియంబర్స్మెంట్. దీంతో 2,78,75,000 రూపాయలు పేద ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు.
పేదల సంక్షేమే దృష్టి పెట్టుకొని పేదరిక నిర్మూలన లక్ష్యంగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అర్హులైన పేదవారు ఎవరైతే ఆరోగ్యశ్రీలో కవర్ కాక ఇతరత్ర ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారో వారికి చేసే సహాయం భారీగా జరుగుతూ ఉంది. దానికి ముఖ్యమంత్రి గారికి, చంద్రబాబు గారికి, ఎన్డీఏ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. యుగ పురుషుడు, సంఘ సంస్కర్త కందుకూరి వీరేశలింగం స్థాపించిన హితకారిణి సమాజం ఆధ్వర్యంలో నడుస్తున్న విద్యా సంస్థల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చైర్మన్ డాక్టర్ యాల ప్రదీప్ సుకుమార్ వెల్లడించారు. స్థానిక దానవాయిపేటలో ఉన్న శ్రీమతి కందుకూరి రాజ్యలక్ష్మి మహిళా కళాశాల ఆవరణలో ఉన్న విద్యార్థుల హాస్టల్లో మరుగుదొడ్లు చాలా భయానకంగా ఉండి విద్యార్థులకు అనారోగ్యం తెచ్చిపెట్టేలా ఉండడం తమను ఆవేదనకు గురి చేసిందని హితకారిణి సమాజం చైర్మన్ యాల ప్రదీప్ అన్నారు. మంగళవారం ఆయన హితకారిణి సమాజం మాజీ చైర్మన్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంక్ చైర్మన్, హితకారిణి సమాజం మాజీ చైర్మన్ చల్ల శంకర్రావుతో కలిసి 7.5 లక్షల రూపాయలతో నిర్మాణం చేసే 40 మరుగుదొడ్ల బ్లాక్కు కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. హాస్టల్లో విద్యార్థులకు మంచి పౌష్టికాహారం, వసతి సదుపాయం కల్పించడంతో పాటు స్లాబ్ మరమ్మతులు కూడా చేపడుతున్నామని వివరించారు. కందుకూరి ఆశయ సాధనకు పాటుపడే యాళ్ల ప్రదీప్ డైరెక్టర్ల బృందాన్ని నియమించారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్కి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో హితకారిణి డైరెక్టర్లు, హాస్టల్ వార్డెన్ ఎం విశాలాక్షి, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. మీటింగ్ చేసుకోవడం జరిగింది. ఆ మీటింగ్తో ఏం చెప్పామంటే 4 కాంప్లెక్సెస్ ఉన్నాయి. 10 కింద ఒక ఇటువైపు ఒక రైట్ సైడ్ ఒక 10 ఇటు లెఫ్ట్ సైడ్ ఒక 10, పైన ఒక 10, ఇటుపక్క ఒక 10, అలా 4 బ్లాక్స్ ఉన్నాయి. పిల్లలతో మాట్లాడడం జరిగింది. 4 ఫేజెస్ కింద ఫస్ట్ 10 days ఒక 10 బాత్రూమ్స్ ఆపి మిగిలిన 30 వాష్రూమ్స్ వాళ్ళు యూజ్ చేసుకోమని, ఈ 10 రిపేర్ అయిపోయినాక ఇంకో 10, అలాగా 10 రోజులకి ఒక 10 బాత్రూమ్ చొప్పున 40 daysలో ఈ వర్క్ కంప్లీట్ చేయడానికి మేము అనుకొని బోర్డు మీటింగ్లో వేయడం జరిగింది. టెండర్స్కి పిలవడం జరిగింది. అందులో లీస్ట్ ఏదైతే వచ్చిందో మాకు సుమారు 7,50,000 వ్యయంతో ఇప్పుడు ఈ వాష్రూమ్స్ రిపేర్ వర్క్స్ కానీ, స్లాబ్ వర్క్స్ కానీ ఇవన్నీ చేయడం జరుగుతుంది. అలాగే గత 10 రోజుల్లో కొంత డిస్టర్బెన్స్ అయితే వచ్చింది ప్రతి ఒక్కరి దగ్గర కూడా. ఇది ఏంటి, మనము హాస్టల్ ఉమెన్స్ కాలేజ్లో ఇది గవర్నమెంటైజేషన్ అయిపోయింది, ఉమెన్స్ కాలేజ్ నుంచి బలవంతంగా హితకారిణి సమాజం వాళ్ళు లాక్కున్నారు, ఈ రకంగా చాలా విమర్శలు వచ్చినాయి. దానికి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు గారు ఇన్వాల్వ్ అవ్వటము, ఏదైతే హైయర్ ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఉన్నారో వాళ్ళకి, అలానే ఇక్కడ కమిషనర్ గారికి కూడా లెటర్స్ ఫార్వర్డ్ చేయడం జరిగింది. ఏదైతే ప్రొసీడింగ్స్ ఉన్నాయో ఆ ప్రొసీడింగ్స్ బట్టి వాళ్ళ పర్మిషన్తో వాళ్ళ ఆధీనంలో వాళ్ళు వేసిన కమిటీలోని ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ సర్వే వేసి, సర్వే బట్టి కాలేజ్కి ఏమి వెళ్తాయి, హితకారిణి సమాజంలో ఏముంటాయి అన్నది ఒక మ్యాక్సిమం ఒక 10-15 daysలోనే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుందండి. రోజు ఇక్కడ ఈ రాజ్యలక్ష్మి హాస్టల్కి డాక్టర్ గారు చెప్పడం జరిగింది. ఇంకేదంటే వీళ్ళు హితకారిణి సమాజానికి బోర్డు అయిన తర్వాత ఫస్ట్ ఈ హాస్టల్లో ఉన్నటువంటి లోపాలు ఏంటి అని ముందు ఇక్కడ అమ్మాయిలకి హాస్టల్లో బాత్రూమ్స్ అన్నీ కూడా అసలు చాలా వరస్ట్ కండిషన్లో ఉన్నాయి. అలా వీళ్ళు రాకుండా కంటిన్యూ చేసి ఉంటే ఆ అమ్మాయిలకి ఏంటంటే ఏదో ఒక వ్యాధి, కలరా వ్యాధి అలా వచ్చేసే అవకాశం ఉంటుంది. ఇంకా బాత్రూముల్లో శానిటేషన్ లేకపోతే అది ఆటోమేటిక్గా ఏదో ఒక వ్యాధి రావడం జరుగుతుంటుంది. అందువల్ల ఏంటంటే టైంకి వీళ్ళు వచ్చారు. ఇప్పుడు అవి కూడా 4 pages కింద 10 కింద ఏమో మొత్తం ఆ డిస్మాంటిల్ చేసి అవి బాగా వాళ్ళకి ఇది గవర్నమెంట్ తీసుకుంటుందా లేకపోతే హితకారిణి సమాజమే టేకప్ చేస్తుందా అనేది కాకుండా 7.5 లక్షల రూపాయలు ముందు వాళ్ళు నిలవ పెట్టుకొని ఈ కార్యక్రమాన్ని చాలా బ్రహ్మాండమైనటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఆ వేళ వెళ్ళి ఏమ్మా ఆ హై స్కూల్కి ఏం పట్టించుకుంటున్నావు నువ్వు, హై స్కూల్కి వాళ్ళకి ఏది మంచి చేయడానికి, వాళ్ళకి పెర్మనెంట్ చేయడానికి అడిగితే డబ్బులు పట్టుకురండి అని అన్నావు, అవునా కాదా అని వాళ్ళ రూమ్కి వెళ్ళి గట్టిగా కేకలేసాను. మాకు భయం ఏంటి, నిజాయితీగా ఉన్న వాళ్ళకి కేకలేస్తే అదేంటండి అలా మాట్లాడేస్తున్నారు అంది. అలాగే మాట్లాడతాం, నువ్వు చేసింది తప్ప కాదా, ఎవడ దేశ రావాలని అంటే ఆ కోర్టుకి వెళ్ళి తెచ్చుకోమనండి అన్నారు. ఈవేళ చెప్తున్నాను మీకు, ఆ కోర్టుకి వెళ్ళడం కోసం 25,000
నేను ఇచ్చాను నా సొంత సొమ్ము. అన్ఎయిడెడ్ స్టాఫ్ అన్ఎయిడెడ్ స్టాఫ్ని ఎయిడెడ్ చేయమని దాన్ని ఎయిడ్ చేయమని. మేము ఏదైనా చేస్తే మా సొంత. రాజమండ్రి పాత సోమాలమ్మ గుడిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గీతా పారాయణం చేశారు. ప్రధానమైన పండుగల్లో గీతా జయంతి కూడా ఒకటి. భగవద్గీత పుట్టినరోజుగా ఈ గీతా జయంతిని జరుపుకుంటారు. ప్రతి ఏటా మార్గశిర మాసం శుక్లపక్ష ఏకాదశి రోజు గీతా జయంతిని నిర్వహిస్తారు. భగవద్గీత అనేది అర్జునుడు కర్తవ్య నిర్వహణలో తికమక పడుతున్న సమయంలో శ్రీకృష్ణ భగవానుడు ఉపమానంగా అనుగ్రహించిన మహోపదేశం. ఈ పవిత్ర గ్రంథం అర్జునుడికే కాదు, కర్తవ్య నిర్వహణలో భాగంగా ఎదురయ్యే సమస్యలకి సందిగ్ధతకు సమాధానంగా నేటి ఆధునిక యుగంలోనూ భగవద్గీత ప్రమాణంగా నిలుస్తోంది. పవిత్రమైన గీతా జయంతి రోజున శ్రీకృష్ణుడిని ప్రత్యేకించి ఆరాధిస్తారు. అలాగే భగవద్గీత పారాయణం చేయడం వల్ల సకల శుభాలు జరుగుతాయని, జ్ఞానం, ఓర్పు, నేర్పుతో పాటు అనేక సమస్యలకు పరిష్కారం లభిస్తాయని నమ్మకం. గీత జయంతి రోజున కురుక్షేత్ర సంగ్రామంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి బోధించిన గీతోపదేశాన్ని కౌరవరాజైన ధృతరాష్ట్రుడికి సంజయుడు వినిపించాడని భక్తుల విశ్వాసం. సుమారు 6000 సంవత్సరాల పూర్వం ఉపదేశించబడిన నేటి ఆధునిక కాలపు మనుషులకు కూడా ఉపయోగపడుతుందని భక్తుల నమ్మకం. ఈ నేపథ్యంలోనే రాజమండ్రి పాత సోమాలమ్మ గుడిలో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి గీతా పారాయణం చేశారు.
హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల సౌజన్య మనోవికాస్ మానసిక వికలాంగుల సేవా సంస్థలోని 35 మంది మానసిక వికలాంగులకు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రాజమండ్రి వాస్తవ్యులు చెంచు లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం వారి కుమార్తె మరియు సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు డాక్టర్ కె ప్రసూనాంబ మరియు వారి కుటుంబ సభ్యులు భోజన వితరణ చేశారు. సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో లాలా చెరువు దగ్గరలోని హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల మానసిక వికలాంగుల సేవా సంస్థ సౌజన్య మనోవికాస్ సంస్థలోని 35 మంది మానసిక వికలాంగులకు రాజమండ్రి వాస్తవ్యులు చెంచు లక్ష్మీనారాయణ జ్ఞాపకార్థం వారి కుమార్తె మరియు సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు శ్రీమతి డాక్టర్ కె ప్రసూనాంబ గారు అమ్మ హాస్పిటల్స్ మరియు వారి కుటుంబ సభ్యులు భోజన వితరణ చేశారు. ఆశ్రమంలోని సభ్యులందరూ తృప్తిగా భోజనం చేసి అన్నదాతలను మరియు సత్య చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులను నిండు మనసుతో ఆశీర్వదించడం జరిగింది. ఈ సేవా కార్యక్రమంలో సత్య చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు తమ్మ రవి, సెక్రటరీ ఉపాధ్యాయుల శ్రీరామ్మూర్తి గారు, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఆర్ఎస్ శాస్త్రి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ చిలుకోటి పోసయ్య, కోమటి వెంకట్రావు, తుల్లి పద్మావతీదేవి, గౌరవ సభ్యులు రమేష్, రత్నాకర్ రావు, కాళ్ళ కనకదుర్గ, భీమశంకర్, కుమారమ్మ, సత్యవతి మరియు ఆశ్రమ నిర్వాహకులు మొదలగు వారందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని అన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు గొప్ప సుదినం. ఈరోజు మనం లాలా చెరువు దగ్గరలోని హౌసింగ్ బోర్డులో ఉన్న సౌజన్య మనోవికాస్ ఇక్కడ మానసిక వికలాంగుల ఆశ్రమంలో ఉన్నాం. ఈరోజు మన సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మనకి చెంచు లక్ష్మీనారాయణ గారు, వారు రాజమండ్రి వాస్తవ్యులు, వారి జ్ఞాపకార్థం వారి కుమార్తె సత్య చారిటబుల్ ట్రస్ట్ గౌరవ అధ్యక్షురాలు, ప్రముఖ డాక్టర్ అమ్మ హాస్పిటల్స్లో డాక్టర్ కె ప్రసూనాంబ గారు, వారి తండ్రి గారి జ్ఞాపకార్థం ఈరోజు భోజన వితరణ చేస్తున్నారు సత్య చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో. ముందుగా వారికి సంస్థ తరపున కృతజ్ఞతలు. మేము మొట్టమొదటిసారి వచ్చాం ఈ ఆశ్రమానికి, ఇప్పటి వరకు ఎప్పుడూ రాలేదు. ఇక్కడ ఈ సభ్యులను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉంది. ఇటువంటి సభ్యులకి భోజనం పెట్టి వడ్డించడం వచ్చిన సభ్యులందరూ కూడా పుణ్యం చేసుకున్నట్టుగానే భావిస్తున్నాం మేమందరూ. ఈరోజు ఈ కార్యక్రమానికి పెద్ద మనసుతో ఇచ్చేసిన సెక్రటరీ ఉపాధ్యాయులు శ్రీరామ్మూర్తి గారికి, అసిస్టెంట్ సెక్రటరీ ఎంవిఆర్ఎస్ శాస్త్రి గారికి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ కోమటి వెంకట్రావు గారికి, అలాగే మహిళా సభ్యులు ఎంతో శ్రమ కోర్చి చాలా దూరం నుంచి వచ్చారు. మాజీ ఈసీ మెంబరు, ప్రజెంట్ గౌరవ సభ్యురాలు దుర్గ గారు, కుమారమ్మ గారు, సత్యవతి గారు వారు వచ్చారు. అలాగే మన గౌరవ సభ్యులు మన భీమశంకర్ గారు, అలాగే జడ్పీపీహెచ్ స్కూల్ హౌసింగ్ బోర్డులో హెచ్ఎం గారు రమేష్ గారు, అలాగే ఎంపీపీ స్కూల్ హెచ్ఎం రత్నాకర్ రావు గారు వచ్చారు. ముఖ్యంగా నేను మర్చిపోయాను, మన సంస్థ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ శ్రీ చిలుకోటి పోసయ్య గారు కూడా విచ్చేశారు. వచ్చిన ప్రతి వారికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు మేము ఆ భోజనం వడ్డానికి వెళ్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజున సత్య చారిటబుల్ ట్రస్ట్ వారు నిర్వహిస్తున్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి. ఏదైనా ఒకటని చెప్పలేము మనము. ఇప్పుడు ఈ రోజున లాలా చెరువు హౌసింగ్ బోర్డులో ఉన్న సౌజన్య వికాస్ వికలాంగులది ఇక్కడికి రమ్మని చెప్పగా మేము చాలా ధన్యవాదాలు చెప్పాలి రవి గారికి. ఇక్కడ ఇది ఒకటి ఉందని కూడా మాకు తెలియలేదు ఇప్పటికొచ్చి కూడా. కానీ ఇక్కడ పిల్లలకి మేము భోజన వితరణ చేయడానికి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం అనుకుంటున్నాం. ఇలాంటివి ఒక్క దగ్గరని కాదు, అన్ని చోట్ల కూడా, తెలిసిన చోట్ల కూడా ఈ సత్య చారిటబుల్ వాళ్ళు చాలా వినూతంగా, ఎందుకంటే చెట్లు నాటడం కానీ ఇలాంటివన్నీ కూడా చేస్తున్నారు వాళ్ళు. మేము ఏదో గోరంతా అన్నట్టుగా మా లాంటి వాళ్ళకి ఇంత చిన్న సాయం ఆయనకి మేము అందరం కూడా ఏదో చంద్రుడికి నూలుకోలాగా మేము సాయం చేస్తున్నాం అంతే. అదంతా కూడా భగవంతుడు ఇచ్చిన ఆ రవి గారు చారిటబుల్కి చెందాలని, అలాగే ఇలాంటి కార్యక్రమాలు ఇంకా మేము అందరం కూడా విస్తృతంగా చేయాలని కూడా మేము అనుకుంటున్నాము.
స్థానిక 39వ డివిజన్ లింగంపేట బాంబే గృహాల్లో రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పర్యటించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల కారణంగా సదరు బాంబే గృహాల ప్రజల ఇబ్బందులు పడుతున్నారన్న సమాచారం అందుకున్న ఆయన డివిజన్ ఇన్ఛార్జ్ అల్లా ప్రదీప్, టీడీపీ నాయకులు, నగరపాలక సంస్థ అధికారులతో కలిసి పర్యటించారు. బాంబే గృహాల వద్ద గతంలో ఏర్పాటు చేసిన మంచినీటి మోటార్ సక్రమంగా పనిచేయకపోవడం వలన ప్రజలు నీటి అవసరాలకు ఇబ్బందులు పడుతున్న కారణంగా వెంటనే అంచనాలు తయారు చేసి నూతనంగా మోటార్ ఏర్పాటు చేయాలని నగరపాలక సంస్థ అధికారులకు సూచించారు. అలాగే సదరు బాంబే గృహాల్లోని పలు బ్లాకుల్లో సెప్టిక్ ట్యాంకుల సమస్యకు, డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించాలని ఆదేశించారు. అలాగే లింగంపేట 1వ వీధిలో సీసీ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణం పనులు త్వరితగతిన పూర్తి చేయాలని అన్నారు. అలాగే పెన్షన్లు, ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డ్ తదితర సమస్యలు స్థానిక ప్రజలు ఆయన దృష్టికి తీసుకురాగా సాధ్యమైనంత త్వరగా అన్ని సమస్యలకు కూటమి ప్రభుత్వం పరిష్కారం చూపిస్తుందన్నారు. టీడీపీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక పెద్దలు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ వెంట ఉన్నారు. చెక్ చేయించారు సార్. అలైన్మెంట్ బాగాలేదంటే ఇప్పుడు అవన్నీ చేసినట్లు నీట్గా కొత్త కంటే ఫ్రీగా గొడవాడుతున్నట్లు ఉన్నావు. నవ్వుతూ చెప్పు. ఎవరు చెప్పావు? ఎంతమంది అన్నావు? ఎంతమంది పేర్లు చెప్పావు? ఎవరు చెప్పావు? నాకు చెప్పావా? రామకృష్ణ చెయ్యాల్సింది ఇల్లు గత 5 ఏళ్ళు వదిలేనా? మాట్లాడండి. పట్టించుకోండి, వదిలేనా? పని చేయమంటావా? మరి ఇది దగ్గరలో ఎలా చేయాలో ప్రసాద్ గారు ఈగర్ అన్ని కట్టుకుంటూ ఫ్రీగా ఫ్లో వెళ్ళిపోతారు. దీన్ని ఎలా చేయాలో మీరు ఇమీడియట్గా లెటర్ పెట్టండి. నాయుడు అవునవును. ఇప్పుడు మళ్ళీ 5వ వార్డులో ఇంకో 2 రోడ్లు ఏదో మొదలు పెట్టాలన్నారు, స్టార్ట్ చేయాలని. 5వ వార్డులో 2 రోడ్లు అన్నాడు. ఇది ఇప్పుడు సోమవారం ఇన్స్పెక్టర్ వస్తారు సార్. ఇది కూడా కొద్దిగా స్పీడప్ చేయాలమ్మా. ఇది లాంగ్ పెండింగ్ ప్రామిస్. పుష్ప గారు మీరు ఆ గుడి దగ్గర మళ్ళీ కలవట్ అంటే ఇది రోడ్ హైట్ పెంచుతాం, అదొక కలవట్ట ఒకటి పెంచాలి. డ్రైన్ మాత్రం లైన్స్ చూసుకోండి స్వామి. ప్రదీప్ నువ్వు పెట్టాలి. ఎవరి ఇల్లులైనా నువ్వు ఇంటింటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకొని ఒకవేళ ఏదైనా మెట్లు తీయాలన్నా తీపిచ్చి తర్వాత పట్టుకోమని. అక్కడ కొంతమంది ఇల్లు మొదలెట్టిన వాళ్ళు తీసేస్తా అన్నారు. మేము రిక్వెస్ట్ చేస్తాం, అలాగే కానీ రిక్వెస్ట్ చేశాను కొద్దిగా మళ్ళీ అన్ని ఇబ్బంది లేకుండా చేయమని నా సైడ్ నుంచి మాట్లాడుతున్నాను. కట్టడం మొదలు పెట్టిన వాళ్ళది తీసేస్తానని అంటున్నారు. ఇక్కడ లాస్ట్ టైం ఏమైందంటే లాస్ట్ గవర్నమెంట్ లో చాలా మంది అక్కడ ఆ పార్టీ వాళ్ళే లీడర్లు కాంట్రాక్టర్లు చేసేసి మొత్తం జనాన్ని దూచుకుపోయారు. మనమే ఒక 10 మంది మీద ఎఫ్ఐఆర్లు వేయించాం. ఎఫ్ఐఆర్లు అయితే ఏమన్నా మళ్ళీ మా గవర్నమెంట్ చూసుకుంటా గవర్నమెంట్ మారేసరికి అందరూ మారేసారు, పోయారు, దొరకట్లేదు మనుషులు. మాట్లాడుతున్నాం అమ్మా, అది కూడా ఏంటన్నా చూద్దాం. బాగానే ఉందా లా అండ్ ఆర్డర్? ఇక్కడ తగ్గిందా లేకపోతే పొరచాట్లు తగ్గినాయా? మీకు నాకు తెలిసి బాంబే చరిత్రలో ఎప్పుడు కూడా ఇక్కడికి వచ్చి పోలీసులు ఇంటింటికి వెరిఫికేషన్ ఎప్పుడు చేయలే. కావాలని ఇంటింటికి కూడా వెరిఫై చేస్తే ఆ వెరిఫికేషన్లో నీ దొంగ బళ్ళు దొరికినాయి, నేర చరిత్రకి వెళ్ళిన వాళ్ళు దొరికారు. మరలా చేయిస్తాం. కేసులు కట్టే రౌడీ షీట్లు ఓపెన్ చేస్తే వదిలిపెట్టాం.
ప్రశాంతంగా మహిళలు ఉండాలి, చూసుకోండి. ఏమంటే ధైర్యంగా చెప్పండి కంప్లైంట్. జనవరి పండగ అయిన వెంటనే కొత్త రేషన్ కార్డ్స్, ఇప్పుడు కొత్త రైస్ కార్డ్స్ ఎడిషన్స్ తీసుకున్నాం. డిలీషన్ ఇంకా ఆప్షన్ అవ్వాల, ఎడిషనే ఇచ్చాం, డిలీషన్ అవ్వాల. ఇప్పుడు ఎడిషన్స్ అయిపోయినాక డిలీషన్స్ ఇచ్చేయాలా లేదా చూస్తారు. కానీ జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ మొదలవుతున్నాయి. మీరు మీ సచివాలయానికి అందుబాటులో ఉండండి. జనవరి పండగ అయిందో కొత్త పెన్షన్స్ అర్హత ఉన్న వాళ్ళు ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తారు చంద్రబాబు నాయుడు. వార్తల్లోని ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా వ్యాప్తంగా సజావుగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ. కలెక్టర్ కీర్తి చేటూరి. వేటాడి దొంగల్ని పట్టుకుంటాం, ప్రక్షాళన మొదలు పెట్టాం. హితకారిణి సమాజం చైర్మన్ డాక్టర్ ప్రదీప్. సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించాలి. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచన. 39వ డివిజన్ లింగంపేట బాంబే గృహాల వద్ద పర్యటన. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.